రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోకేష్ అమెరికా యాత్ర ముగిసిన అనేక సంస్థల సీఈఓలతో బిజీగా సమావేశాలు నిర్వహించారు. అమెరికాలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో మంత్రి వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమదారుల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతతో పాటుగా సీఎం చంద్రబాబు విజన్ను లోకేష్ ఆవిష్కరించడం జరిగింది. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. కాగా ఆయన భేటీల నేపథ్యంలో జనవరిలో దావోస్లో జరిగే పెట్టుబడుల సదస్సులో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మంత్రి లోకేష్ పర్యటన విజయవంతం కావటం పట్ల ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రైట్ ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా యాత్ర ముగిసింది. అనేక సంస్థల సీఈఓలతో ఆయన బిజీగా సమావేశాలు నిర్వహించారు. అమెరికాలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో ఆయన 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమదారుల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి లోకేష్ సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలతో పాటుగా సీఎం చంద్రబాబు విజన్ను లోకేష్ ఆవిష్కరించారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. కాగా ఆయన భేటీల నేపథ్యంలో జనవరిలో దావోస్లో జరిగే పెట్టుబడుల సదస్సులో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మంత్రి లోకేష్ పర్యటన విజయవంతం కావటం పట్ల ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.